హైదరాబాదును మూసే మహానది వరదతోటి ముంచివేసేను. అలా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టామో లేదో అప్పుడే బ్యాడ్ న్యూస్లు వినాల్సి వస్తుంది. అదే చైనా నుండి వచ్చిన మరో డేంజరస్ వైరస్. ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే రాశారట. అది కూడా ఈ ఏడాదిలోనే. వీటితో పాటు మరిన్ని విపత్తుల గురించి కూడా కాలజ్ఞానంలో ఉన్నాయి. మరి ఈసారి ఏకంగా భూకంపాల ముప్పే ఉందా? బంగారం ధరలు ఆకాశాన్ని అంటనున్నాయా? మత గొడవల వల్ల ప్రాణముప్పు ఉందా? ఏలియన్స్ భూమిపైకి వచ్చే సమయం దగ్గరకు వచ్చేసిందా? ఏఐ టెక్నాలజీతో సమస్యలు రానున్నాయా? ఇప్పుడొచ్చే వైరస్ కోవిడ్ కంటే డేంజరసా? దేశాల మధ్య యుద్ధం జరగబోతుందా? మంగళగిరి కర్ణాటకలో ఆ ప్రమాదాలు ఎదురుకానున్నాయా? తెల్లటి కుక్కలతో అంత పెద్ద సమస్య రానుందా? అసలు ఈ ఏడాది పూర్తయ్యే వరకు ఏం జరగనుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భవిష్యత్తు గురించి చెప్పిన వారిలో ప్రముఖులు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 2025వ సంవత్సరంలో జరగబోయే వింత సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఆ వింతలేంటంటే 2025 సంవత్సరంలోనే దక్షిణాది రాష్ట్రాలలో భూకంపాలొస్తాయి. ఆ భూకంపం వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాల్ని కోల్పోతారని బ్రహ్మంగారు చెప్పారు. విశ్వావసు నామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట బ్రహ్మంగారు చెప్పినట్లుగా భూకంపం వస్తుంది. అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది. అలాగే 2025లో బంగారం ధర, వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం బంగారం ధర 79,000 రూపాయలు ఉంది. కాగా 2025 పూర్తయ్యేలోపు ₹1,00,000 చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాదు 2025 లోపు భూముల ధరలు పెరుగుతాయని, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు పదవుల కోసం హామీలిచ్చి ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టే పదవుల కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి చివరికి పదవుల్ని దక్కించుకున్నారు. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. అలాగే 2025లో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు చెప్పారు. అంటే సనాతన ధర్మంని కాపాడుతామని, సనాతన ధర్మాన్ని కాపాడుదాం అని చాలా మంది పాపులారిటీ కోసం లేదా డబ్బు కోసం రోడ్డుకెక్కుతారు. వీరి వల్ల మతాల మధ్య గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో చాలా మంది మరణిస్తారు. కానీ వీరు మాత్రం ఏ గొడవల్లో దూరరు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకి వింత జీవులు వస్తాయని, వాటిని చూసిన ప్రజలు భయాందోళనకి గురవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బహుశా ఏలియన్స్ గురించి అయి ఉండొచ్చు. ఇక ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒక టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. బహుశా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న ఏఐ టెక్నాలజీ కావచ్చు. 2025లో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు, భూకంపాలు సంభవిస్తాయి. ఇటీవల కాలంలో మనం చూస్తున్న వరదలు, వర్షాలు మరియు భూకంపాలు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతేకాదు కొత్తగా 2 రకాల రోగాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2 రోగాల వల్ల భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అయితే కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుండి HMPV అనే డేంజరస్ వైరస్ వచ్చినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కూడా మరింత ప్రాణముప్పు ఉందని తెలుస్తోంది. ఇక నదులు ఉగ్రరూపం దాల్చుతాయని, దీంతో నీటి కొరత ఏర్పడుతుందని తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు, నైతిక విలువలు తగ్గిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. అవినీతి, స్వార్థం ప్రజల్లో ఎక్కువవుతుందని, నిజాయితీ, ధర్మం మరుగున పడిపోతాయని చెప్పారు. ఇక 2025లో 6 దేశాల మధ్య యుద్ధాలు, అణ్వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కుటుంబ వ్యవస్థ ధ్వంసం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు, వివాహ రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ 2025లో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, దీనిని తట్టుకోవడం మానవులకి కష్టమవుతుందని తెలిసిందే.
అలాగే వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహార కొరత ఏర్పడుతుందట. అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలొచ్చి ఈ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని, దానితో కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు, అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలు ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలని ప్రచారం చేసి నిజాల్ని కప్పిపుచ్చుతారు. అడవిలో నుండి క్రూర మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉండగా ఇప్పుడు చాలా చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక వెంకటేశ్వరుని కుడి భుజము అదురుతోంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. కర్ణాటకలో దేవాలయాలని ముస్లిం మతస్థులు ధ్వంసం చేస్తారని కాలజ్ఞానంలో ఉంది. ఈ ఏడాదిలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. ఇక పిల్లలు పెద్దవారిగా, పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. యువత ఉద్యోగం కోసం తప్పుడు మార్గంలోకి వెళ్లి తల్లిదండ్రులని బాధపెడతారని కాలజ్ఞానంలో రాశారు. ఈ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బు సంపాదిస్తారు. కొత్త రకమైన వ్యాధి లేదా HIV ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. ఇక అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. ప్రజలు మన దేశ సాంప్రదాయాలని వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలని అనుసరిస్తారు. కిరాతకులకి వెంటనే శిక్ష పడదు. చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకి భయాన్ని కలిగించవు. కష్టపడి పనిచేసేవారి కన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాల్ని తెచ్చిపెట్టేవారి విలువ పెరుగుతోంది. ఈ సంవత్సరంలో చాలా రకాల విపత్తులొస్తాయి. చిన్న పిల్లల్లో వింత వింత జబ్బులొస్తాయి. ప్రజలని మూర్ఖులుగా చేయటానికి దొంగ బాబాలు పెరుగుతారు. బెజవాడ కనక దుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతోంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులని ఆడిస్తోంది. నదులు, మహానగరాలు ముంచెత్తుతాయి. రాబోయే రోజుల్లో కలకత్తాలో భూకంపం వస్తుంది. ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలొచ్చి బోరణ విలపిస్తూ చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తోంది. దీనివలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోందని బ్రహ్మంగారు చెప్పారు. ఇక ఒకే లింగంకి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతోంది. భగవంతుని మీద విశ్వాసం, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో అవి పూర్తిగా నిండిపోతాయని తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.